వరంగల్ జిల్లా ఖమ్మం 563 జాతీయ రహదారి బూడిదమయంగా మారుతోంది. పగలు రాత్రి అనే తేడా లేకుండా నిర్విరామంగా వందలాది మంది లారీలు రహదారిపై హైవే లోడ్స్ తో ప్రమాదకర బొగ్గు బూడిద రవాణా చేస్తున్నాయి. దీంతో ఎటువంటి జాగ్రత్తలు పాటించకపోవడంతో రహదారిపై ప్రయాణించే వాహనదారులకు తీవ్ర అసౌకర్యంగా మారుతోంది. కళ్లజోళ్లు, హెల్మెట్, దుస్తులు ధరించిన వాహనాలు నడపలేని పరిస్థితి నెలకొంది. గత కాలంలోనే అనేక రోడ్డు ప్రమాదాలు జరిగినా అధికారులు ఎవరూ స్పందించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న వాహనదారులు బూడిద లారీల రవాణాను అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రోడ్డుకు దుబ్బ ఇబ్బంది బాగా అవుతుంది. మేము ఉండలేకపోతాను. మాకు అసలు పడతలేదు. ఇన్ని రోజులు ఏం దుబ్బ ఈ నెల 2 నెలల బట్టే మమ్మల్ని గోస పంచుకుంటాను. అసలు మేము ఉండాలంటే ఉండలేకపోతాను. ఇళ్ళల్లో మా ఇండ్లు మేము అంత ఆగమైపోతాను. మా కళ్ళు ఖరాబ్ అవుతాయి. మా ముఖము మేము అంత పడిసార ముక్కులలో పోయి మేము మొత్తం ఆగమైపోయి జ్వరాలు వచ్చి లేపుతలేవు. నేషనల్ హైవే అయినటువంటి ఈ ఖమ్మం వరంగల్ రహదారి పైన హెవీ వెహికల్స్ డస్ట్ను తీసుకుపోతూ ఉన్నాయి. ఈ డస్ట్ కనీసం వాళ్ళు తడి చేసి పంపినా కానీ పడకుండా ఉండే అవకాశం ఉండే, కానీ ఎక్కడైతే కార్నర్లు ఉన్నాయో మళ్ళా అదేవిధంగా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయో అక్కడ ఆ ప్రదేశాలలో ఎక్కువ మొత్తంలో డస్ట్ పడి వచ్చిపోయే వాహనదారులకు, ద్విచక్ర వాహనదారులకు మాత్రం ముఖ్యంగా కళ్ళల్లో పడుతున్నాయి. దీనివల్ల ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలున్నాయి. ఆ కళ్ళు కూడా ఆ కళ్ళల్లో పడి దాదాపు